పిల్లల్ని మనం పెంచాలా లేదంటే వాళ్ళే పెరుగుతూ ఉంటే చూస్తూ ఎదగనివ్వాలా అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. పిల్లలు మాటలతో చెప్పడం కన్నా చేసి చూపించడం ద్వారా ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒకలా ప్రవర్తిస్తూ వాళ్ళని మరోలాగా ప్రవర్తించమని చెప్పామే అనుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట వినరు, పైగా మొండిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఎప్పుడు కానీ మీరు నోటితో చెప్పడం కన్నా చేతల ద్వారా నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ పైన గౌరవంతో మీరు చెప్పినటువంటి మాటకి పిల్లలు కట్టుబడి ఉంటారు. అయితే పిల్లల్ని ఎప్పుడు కూడా మన మాటే వినాలి అన్నట్టుగా బానిసల్లాగా మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దకూడదు. ఎందుకు అంటే మనల్ని పెంచినటువంటి వాళ్ళ అభిప్రాయాలని అందిపుచ్చుకొని ఎదుగుతున్నటువంటి వాళ్ళం. మన అభిప్రాయాలు తప్పు కావచ్చు, మనకి తెలిసింది కొంతమేరకే కావచ్చు, మనకి లోకజ్ఞానం తక్కువ కావచ్చు, కానీ పిల్లలకి మనకన్నా విశాలమైనటువంటి అంశాలు తెలిసి ఉండవచ్చు, మనకన్నా గొప్పగా ఆలోచించగలిగేటువంటి జ్ఞానం ఉండి ఉండవచ్చు. అది గమనించుకోకుండా మనము పిల్లల్ని కుచితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళలాగా పరిధిలోనే ఆలోచించగలిగేలాగా చేస్తూ మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దుతూ మనం చెప్పిన మాటే వేదంలా పాటించాలి అనే విధంగా పిల్లలని పెంచాలని ఏ తల్లి తండ్రి అనుకోకూడదండి. పిల్లలని పెంచటం కాదు, ఎదుగుతూ ఉంటే వాళ్ళకి ఆదర్శంగా నిలవడం అంటాం అంతే. మనం పెంచాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు ఎన్నో కొత్త కొత్త విషయాలు చూస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడో ఒక చోట అనుమానం వచ్చినప్పుడు వాటికి సమాధానంగా మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. ఆ సమాధానాలని నివృత్తి చేయగలగాలి, ఉండ వాస్తవాలని దర్పణంలాగా చూపించగలగాలి. అంతేకాని మన అభిప్రాయాలన్నింటినీ కూడా పిల్లలపైన రుద్దటం, మనకెవరు శత్రువులైతే వాళ్ళకి వాళ్ళే శత్రువులు, మనకెవరు మిత్రులైతే వాళ్ళకి వాళ్ళే మిత్రువులు, మనం ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అన్నట్టుగా పిల్లలని మనకి బానిసల్లాగాను, మనం చెప్తే ఖచ్చితంగా అద్దు దాటిపోకూడదు, మన మాటలోనే ఉండాలి అన్నట్టుగా మన పరిధిలోనే పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం అస్సలే చేయకూడదు. ఒక తల్లట అంటే సగటు స్త్రీ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. పిల్లలు తమ మాట జవదాటకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలేమో చదువుకో అని చెప్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం సీరియల్ చూస్తూ ఉంటారు, లేదనంటే సెల్ ఫోన్స్ పట్టుకొని ఉంటూ ఉంటారు, ఫోన్లలో కావాల్సిన అబద్ధాలు చుట్టాలతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ వింటున్నట్టు వాళ్ళు ఏమి గమనించట్లేదు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళు గమనించకపోయినా కూడా మన ప్రవర్తన అనేది పిల్లలని ప్రభావితం చేస్తుంది. వాళ్ళు వినకపోయినా చూడకపోయినా మన వైపు దృష్టి నిలపకపోయినా పర్వాలేదు, వాళ్ళు తెలియకుండానే మనల్ని అనుసరిస్తూ ఉంటారు. మనం చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా ఉన్నప్పుడు మన పైన గౌరవం తగ్గిపోతుంది. పైగా నువ్వు ఆ రోజు అబద్ధాలు ఆడలేదా, నువ్వు ఆ రోజు టీవీ చూడలేదా, నువ్వు సెల్ చూడలేదా అని చెప్పి మనపైనే తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని పిల్లల్ని ఎప్పుడూ కూడా మాటలతో చెప్తూ హద్దుల్లో పెట్టాలి అనుకోవటం కన్నా చేతల్లో చేసి చూపిస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని అనుసరిస్తారు. అందుకని పిల్లలకి ఏదైనా నేర్పాలి అనుకుంటే మనము అది ఆచరించడం అలవాటుగా మార్చుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండండి నాన్న అని చెప్పామే అనుకోండి, మనం మాత్రం మన అత్తతో, ఆడపడుచులతో, తోటి కోడలతో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, స్నేహితులతో గొడవలు పడుతూ పిల్లల్ని అందరితో కలిసిమెలిసి ఉండండి అంటే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మనల్ని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు మనలా ఉండపోతే ఇంకెవరిలా ఉంటారు? మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మా పిల్లలు అస్సలు నా మాట వినరండి, వద్దంటే సతాయిస్తారు, చాలా మొండి ఘటాలు, అస్సలు తినరు అని చెప్పి ఎప్పుడు పిల్లల ముందు ఇతరులతో చెప్పకండి. అది విన్నటువంటి పిల్లలు వాళ్ళు ఓహో మేము మొండి వాళ్ళము, మేము ఇలాగే ఉండాలి, మేము చెప్తే వినకూడదు అనేటువంటిది వాళ్ళ మనసుల్లోకి తీసుకుంటారు. ఇంకా అక్కడ నుంచి నిజంగానే మొండిగా ప్రవర్తించడం అనేది అలవాటుగా మార్చుకుంటారు. ఇక మీ మాట వినట్లేదని కొట్టో తిట్టో భయపెట్టో వాళ్ళని దారిన పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. దీనివల్ల పిల్లలు పిరికి పందలుగా మారుతారండి. మీరు గీసినటువంటి గీతలోనే బ్రతకటం అనేది అలవాటుగా మార్చుకుంటారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేరు, భయభయంగా బ్రతికేస్తూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో, ఏం చేస్తే మా అమ్మకు కోపం వస్తుందో, ఏం చేస్తే మా నాన్నకు కోపం వస్తుందో అనేటువంటి భయంతో వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కోపంలో ఇతరులపైన అరుస్తూ ఉండటం చూస్తూ పెరిగినటువంటి పిల్లలు అలాగే కోపం వచ్చిన సందర్భంలో అరవాలి అని మాత్రమే తెలుసుకుంటారు. కష్టంలో బాధలో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడం, దాన ధర్మాలు చేయటం లాంటివి చూస్తూ పెరిగినటువంటి పిల్లలు అదే మనము చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాని వీళ్ళు మొండి వాళ్ళు, చదవరు, నేను చెప్తే అస్సలు వినరు, నా మాటే లెక్క చేయరు అంటూ మీరు వాళ్ళకి అవార్డులు రివార్డులు మీరే ఇచ్చేస్తే పిల్లలు దాన్ని ఒప్పేసుకుంటారు. నేను మొండివాడిని, నేను చెప్తే వినను, నేను అలా కాదు, నేను ఇలా కాదు అని చెప్పి వాళ్ళ మెదడులో వాళ్ళు దాన్ని అంగీకరించి స్వీకరించేసి ఇంకా ఎప్పుడూ నేను మొండివాడిని, నేను చెప్తే వినను, నేను ఇది
నేను ఇలాగే ఉండాలి అని చెప్పి గిరిగీసుకొని వాళ్ళకంటూ పరిధులు నియమించుకొని ఆ పరిధిలోనే ఆలోచించడం అనేది అలవాటు గారిపోతుంది. అందుకోసమని సమాజంలో చూస్తున్నటువంటి కొత్త కొత్త అంశాల పట్ల వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ నేను వెన్నంటి ఉన్నాను అనేటువంటి భరోసాను, ధైర్యాన్ని ఇచ్చేలాగా వాళ్ళ వెన్నంటి నిలబడాలే తప్ప వాళ్ళ ఆలోచన పరిధిని తగ్గించి మన అభిప్రాయాలన్నీ కూడా పిల్లలపైన రుద్దుతూ భయపెడుతూ కొడతాను, తిడతాను, ఇలా ఉండాలి, అలా ఉండాలి, కాళ్ళు విరుగుతాయి, బెల్ట్తో కొడతాను అన్నట్టుగా భయంతో పెంచినటువంటి పిల్లలు భయంగానే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడుతూ ఉంటారు. మళ్ళీ అప్పుడు మీరే దద్దమ్మ, ఏది ఆలోచించలేవా, ఏ నిర్ణయం తీసుకోలేవా అని చెప్పి మళ్ళీ మీరే తిట్టడం మొదలెడతారు. రెండు ద్వంద్వ ప్రవృత్తులు కలిగినటువంటి మిమ్మల్ని చూసి పిల్లవాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని మన ప్రవర్తన విధానాన్ని కూడా మనం సరిదిద్దుకుంటూ పడుకునేటువంటి సమయాలలో అద్భుతమైనటువంటి కథలు పిల్లలకి చెప్తూ ఆ కథల్లో పాత్రలుగా పిల్లలని చేరుస్తూ పిల్లలని చక్కగా దగ్గరికి తీసుకొని ప్రేమగా కబుర్లలో మాటలలో నిద్రపుచ్చేలాగా కనుక చేసినట్లయితే ధైర్యానికి, వీరత్వానికి, గొప్ప గొప్ప అంశాలను సాధించినటువంటి వీరగాథలకు సంబంధించినటువంటి కథలు చెప్తూ అందులో పిల్లలని ఇన్వాల్వ్ చేస్తూ కనుక మనం ప్రతినిత్యం చెప్పగలిగితే పిల్లల్లో గొప్పగా ఆలోచించేటువంటి ఆలోచన విధానం పెరుగుతుంది. పెరిగిన తర్వాత స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎదుగుతున్నటువంటి పిల్లలకి మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నిద్రపుచ్చేప్పుడు పిల్లలకి ఎలాంటి కథలు చెప్పాలి అనేటువంటి అంశం పట్ల కూడా వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా పిల్లలని తీర్చిదిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.